నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్ లో ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడల్లో ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించి టార్చ్ ర్యాలీ, క్రీడల పతాకావిష్కరణ మరియు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయని లక్ష్యంతో కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. అలాగే ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ స్టేడియాలు, కోచింగ్ సెంటర్లు, జిమ్నేషియంలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ దర్బాన్ ఎమ్మెల్యే ధనపత్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ యువత క్రీడాకారులు వేసవిలో చెడు అలవాట్ల బారిన పడకుండా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఎన్ఎస్ఎల్ లో పోలీసులే కాకుండా సేవాభావం కలిగిన ప్రముఖులను కౌన్సిల్ లో చోటు కల్పించి ముందుకు సాగడం మంచి పరిణామం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలన్నారు. నగరంలో సింథటిక్ ట్రాక్ తో కూడిన స్టేడియం నిర్మాణం చేపట్టాలన్నారు. స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నిజామాబాద్ నగర మేయర్ మాట్లాడుతూ ఎన్ఎస్సి ప్రీమియర్ లీగ్ క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన అంశమని, క్రీడలు అనేవి యువతకు ఎంతో మెరుగుపడడానికి దోహదపడతాయన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ యువత విద్యార్థులు మొబైల్ నుంచి మత్తు పానీయాలకు దూరంగా ఉంచడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతినిత్యం క్రీడలో సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ, పట్టుదలతో పాటు మంచి నాయకత్వం అలవడుతుందన్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదంతో యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, అదనపు డీసీపీ రామచంద్రరావు, కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవితారెడ్డి, సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 30-40 సంవత్సరాల కింద ఏది ఎవరు వచ్చినా వాలీబాల్ ఇప్పించారు, ఒక నెట్ ఇప్పియండి సార్, మాకు మన వాలీబాల్ నెట్ ఇప్పియండి సార్, క్రికెట్ బ్యాట్ ఇప్పియండి సార్. ఇప్పుడు ఎవరు అడిగేటోడు చెప్పలేడు. ఇప్పుడు ఇంకోళ్ళు అడుగుతున్నారు వేరే వస్తువులు. ఆ వస్తువులకు దూరం ఉండాలని మా ఎస్పీ గారి ఒక छोटा बोलते ना खतरे खतरे से दरिया बढ़ता, उन्होंने एक खतरा से काम शुरू किया निज़ामाबाद ज़िले में कि यहाँ से हमारे बच्चों का जो भविष्य खराब होने वाला है उस भविष्य को बचाओ, उन हमारे यंग जनरेशन को बचाओ. अब ये मेरा ही उनका ही नहीं है, हमारा काम है. अब उन्होंने एक चिंगारी लगा के हम तक पहुँचाए. अब उसको ये मैसेज को लेकर गाँव-गाँव जाइए, గ్రామాలకు వెళ్ళండి. అక్కడ మన స్పోర్ట్స్ గురించి ఎవరు పాత అథ్లెట్స్ కు చెప్తున్నా నేను, మిత్రులారా, मैं भी जूनियर वॉलीबॉल स्टेट खेला, बैडमिंटन इंटर यूनिवर्सिटी खेला. तो कामारेड्डी YFC बोल के जो टीम थी हमारी, पूरे स्टेट में टॉप वॉलीबॉल टीम थी, ప్రొఫెషనల్స్. ఇవన్నీ మేము నేర్చుకుంటూ వచ్చినాక ఏమవుతుందంటే కవిత మేడం కూడా ఒక వర్డ్ రిపీట్ చేసినారు. उनको पसीना आने के बाद उसको पहली नींद आती. ఇప్పుడు యువకులకు ఏమైంది, రాత్రి అంతా పడుకోవట్లేదు, ఆ మొబైల్ పట్టుకున్నారు. ఆ మొబైల్ ద్వారానే రాత్రి 2 బజే వరకు వదులుతలేదు. దానివల్ల వాళ్ళ ఫిజిక్స్, వాళ్ళ ఆరోగ్యం అవన్నీ కూడా ఎంత మజల్ సగపోతూ ఉండాలనో ఉండలేకపోతుంది, వేరే అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఫోర్స్ చేసి అరే మానేరా అంటే వాడు మానరు. దానికి ఇదే మన మన మందులతో ऑक्सीजन ఏముంది అంటే स्पोर्ट्स. उनको स्पोर्ट्स में लाओ, बच्चों को गांव-गांव खिलाओ. पहले हम देखते थे हर छोटे गांव में कि उन्होंने निज़ामाबाद का नाम सारे देश में, दुनिया में रोशन करे. मैं उनको भी बहुत मुबारकबाद देता हूँ. అలాగే ఈరోజు మనకు ఒక ఛాలెంజ్ ఉంది. ఏం ఛాలెంజ్ అంటే ఇలా భవిష్యత్తు యువకులు ఎడిపోతున్నారు. యువకుల భవిష్యత్తు ఎట్లా, ఈ భవిష్యత్తు అంటే యంగ్ ఇండియా, యంగ్ వాళ్ళను మనం కాపాడితేనే యంగ్ ఇండియా, లేకుంటే యంగ్ ఇండియా కాదు. మరి దానికి సాయి చైతన్య గారు చాలా సీరియస్గా ఆలోచన చేసినారు. ఇది వట్టిగానే మనం చెప్పుకుంటూ పోతే కాదు, ఒక యాక్టివిటీస్ చేపియాలి. एग्जाम्पल का साई चैतन्य जी आपसे बोल रहा हूँ, हम जब 7th 8th 9th 10th तक स्कूल 4 बजे छोड़ते, सीधा ग्राउंड को जाके ग्राउंड में किताबें रख देते थे. वहीं से हम लोग
बैडमिंटन, एक दिन वॉलीबॉल, एक दिन बास्केटबॉल, एक दिन कबड्डी. क्रिकेट नहीं खेले हम लोग, नहीं इसलिए कि हम డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తారని నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే క్రీడల్లో చెప్తాం, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నా నిజామాబాద్ పుట్టినిల్లు. నిజామాబాద్ మట్టి కానీ, నిజామాబాద్ నీరు కానీ, నిజామాబాద్ గాలి కానీ క్రీడాకారులకు, కళాకారులకు, యోగాలకు పుట్టినిల్లు. శబరిల గారు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ స్పోర్ట్స్ గురించి ఇక్కడ 400 మీటర్ సింథటిక్ స్పోర్ట్స్ స్టేడియం గురించి ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. కానీ ఇప్పటికీ అది ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే ఒక కోచ్ కూడా, అఫీషియల్ కోచ్ కూడా లేకుండా ఇవాళ స్టేట్లో నుండి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఎదుగుతున్నారంటే అది కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే కూడా ఆ షెడ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంత డెడికేషన్ ఉన్న క్రీడాకారులు నిజామాబాద్లో ఉన్నారు. కానీ ఎటువంటి సహకారం లేదు, ఒక స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు. రాజారాం స్టేడియం 13 ఎకరాలలో, అది కూడా డెవలప్మెంట్ లేదు. ఇక్కడ శబరిల్ గారు ఉన్నారు, మనం కలిసికట్టుగా, ఎందుకంటే అన్న క్రెడిట్ ప్రభుత్వానికే దక్కుతుంది. నా వంతు పిల్లదారిలో పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు, మన నిజామాబాద్కి వారిని నియమించినందుకు, మనం వారు వచ్చినందుకు మనం ఎంతో అదృష్టవంతులమని అనుకుంటున్నాను. అలాగే ఈ ఎన్ఎస్సి లీగ్ ద్వారా ఎన్నో విజయవంతమైన కార్యక్రమం ఎంతో ముఖ్యం. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని, అట్లానే ఈ యొక్క మెసేజ్ ఏవైతే ఉందో ట్రాఫిక్ పరంగా కానివ్వండి, డ్రగ్స్ పరంగా కానివ్వండి, లేదంటే సైబర్ క్రైమ్ పరంగా కానివ్వండి, మీరు ఈ మెసేజ్ని మీ యొక్క విలేజెస్, మీ యొక్క గ్రామాలు, మీ యొక్క వాడల దాకా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన